యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలెను ఉంటిని గాని మీరు వల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడు గాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను అన్నాడు. ఈ వాక్యం వినేటువంటి మనము ఎందుకు అనేక సార్లు దేవుడు మన యొద్దకు ప్రవక్తలను పంపిస్తున్నాడు, ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుతున్నాడు. ఇక్కడ ప్రవక్తలను కొద్దిమంది వాక్యం మన ప్రకటింపబడుతున్నది. సమయమందు అసమయమందు ప్రయాసపడుతున్నారు. అనేక విధాలుగా టీవీ ద్వారా, సెల్ ద్వారా, అదేవిధంగా మనకు అనేక స్థలాల్లో, కొన్ని స్థలాల్లో గ్రామాలకు, కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి సువార్తను ప్రకటించబడుతుంది. ఎందుకు మీ యొద్దకు దేవుడు అనేకులను పంపిస్తూ ఉన్నాడు, వాక్యము ప్రకటించబడుతున్నది అనే ఉద్దేశం ఏమిటంటే దేవుడు మీ యొద్దకు అనేకులను, ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుతూ ఉన్నాడు. పంపబడినటువంటి వారిని ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారంటే రాళ్లతో కొట్టడము, అదేవిధంగా పంపబడినటువంటి వారిని చంపి సిలువకు వేయడము, సమాజ మందిరంలో కొరడాలతో కొట్టి పట్టణం నుండి పట్టణానికి తరమడము, వారిని నిందిస్తూ హింసిస్తూ అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతూ వారిని ఏం చేస్తున్నారంటే వెలివేస్తూ ఉన్నారు. కనుకనే ప్రభు అంటున్నాడు, కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగో చేర్చుకుంటుందో అలాగే నేను ఎన్నో మార్లు చేర్చుకోవాలని ఉంటేని కానీ మీరు వల్లకపోతిరి. దేవుడు సేవకుల ద్వారా మీ యొద్దకు పంపబడినప్పుడు ఎన్నో మార్లు ఆయన చేర్చుకోవాలని ఆశపడ్డాడు. దేవుడు మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను గాక నన్ను పంపిన వానిని చేర్చుకొనును అంటాడు. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనివాడు నీతిమంతుని ఫలము పొందును, ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనివాడు ప్రవక్త ఫలము పొందును. శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు సన్నీళ్ళు మాత్రం త్రాగనిచ్చును వాడు దాని ఫలం పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. కనుక దేవుడు ఎన్నోసార్లు చేర్చుకోవాలని ఆశపడ్డాడు. కానీ మనం ఎద్దుగా పంపబడినటువంటి వారిని వారు ఏం చేస్తూ వచ్చినామంటే తోసివేస్తూ వచ్చినాము.